రెండుసార్లు ప్రధానమంత్రిగా బీజేపీకి పిఎంగా ఆయనే భుజస్కంధాల మీద వేసుకొని రెండుసార్లు ప్రధానమంత్రి. మొట్టమొదటిసారి కంటే రెండోసారి ఎక్కువ సీట్లు, రెండోసారి కంటే 2024లో వచ్చే సీట్లు 375 నుంచి 400 సీట్లకి ఎట్టి పరిస్థితుల్లో తగ్గవని ఆ రామచంద్రుని నిత్యం పూజించే నేను ప్రిడిక్ట్ చేసి చెప్తున్నాను, 400 సీట్లకి ఎట్టి పరిస్థితుల్లో తగ్గబోవు అని చెప్పి కూడా నేను మనస్ఫూర్తిగా విశ్వసిస్తే నమ్ముతున్నాను. ఇది జరిగి తీరుతుంది. సౌత్ ఇండియా నాకు తెలిసి దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదట బీజేపీ ప్రాబల్యం ఉండి తీరాలి. ఎందుకంటే దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి గుడులు, దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి 108 దివ్య దేశాలు, తమిళనాడు దగ్గర నుంచి, కేరళ దగ్గర నుంచి, కర్ణాటక దగ్గర నుంచి, ఆంధ్రప్రదేశ్ దగ్గర నుంచి ఉన్నటువంటి శక్తిపీఠాలు అయితేనేమి, ఇవన్నీ కానీ భక్తులు కానీ, మనము ఒక అయ్యప్ప గుడి ఉన్నది అంటే ఇక్కడ కొన్ని కోట్ల మంది మనం మాల్లేసుకొని వెళ్తాం. ఎక్కడో మహారాష్ట్రలో షిరిడి ఉంటే ఆ షిరిడి అనే టోటల్ ఊరిని డెవలప్ చేసింది అక్కడున్న మహారాష్ట్రీయులు కూడా చెప్తారు. వితౌట్ తెలుగు పీపుల్, వితౌట్ సౌత్ పీపుల్ దేర్ ఈజ్ నో షిరిడి అని కూడా చెప్తారు నాతో. 500 హోటల్స్ ఉంటే 400 హోటల్స్ మన వాళ్ళే ఉన్నాయి. సో ఎక్కడైనా కూడా దైవానికి మొట్టమొదట ముందు ప్రాధాన్యత ఇచ్చే మనం, మన సంస్కృతి, మన సాంప్రదాయాన్ని కాపాడుకునే మనం వెనకాల పడటానికి, వెనకంచె వేయటానికి భారతీయ జనతా పార్టీ కారణం మాత్రం ఇక్కడ సౌత్ ఇండియాలో ఫిక్స్ చేసినటువంటి గత 40 సంవత్సరాలుగా ఎవరైతే బాధ్యతలు తీసుకున్నారో ఓన్లీ దట్ లీడర్స్ ఈజ్ ద రెస్పాన్సిబిలిటీ. దట్ లీడర్స్, ద ఎక్స్ లీడర్స్, హూ ఎవర్ మే బి, ఎవరైనా కానివ్వండి, ఖచ్చితంగా ఎవరైనా కానివ్వండి, ఇక్కడ రాకపోవడానికి కారణం ఇక్కడ ఉన్నటువంటి ఓటర్స్ కాదు నరేంద్ర మోడీ గారు. ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ పెద్దలందరికీ చెప్తున్నాను, దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ఓట్ బ్యాంక్, అసలు కనీ విని ఎరగని ఓట్ బ్యాంక్ అంతా కూడా ఓన్లీ సౌత్ ఇండియాలోనే ఉన్నది. దీనికి కారణం మీరు ఫిక్స్ చేస్తున్నటువంటి లీడర్సు. మీరు ఫిక్స్ చేసిన ప్రతి లీడరు అక్కడున్న లోకల్ పార్టీకి తొత్తుగా ఉండి అమ్ముడుపోయి వాళ్ళు ఇచ్చే బిస్కెట్లు, కుక్క బిస్కెట్లు తిని పెంచి పెరిగారు కాబట్టే సౌత్ ఇండియాలో రాలేదు తప్ప ఇప్పటికి కూడా అదే జరుగుతుందని చెప్పి నమ్ముతూ ఇప్పుడు వచ్చినటువంటి బండి సంజయ్ గారు, లేకపోతే మన కిషన్ రెడ్డి గారు, అక్కడున్న మన మేడం గారు చాలా బాగా చేస్తున్నారు, పురంధరేశ్వరి గారు, వీళ్ళ వల్ల చాలా, బండి లక్ష్మణ్ గారు, వీళ్ళందరూ కూడా చాలా బాగా చేస్తున్నారు. వీఆర్ ఎక్స్పెక్టింగ్ 2024 ఇది మోర్, ఇది ఇంతకంటే గొప్ప దేశభక్తుల్ని, టెంపుల్స్లో తిరిగే వాళ్ళని, ఎస్పెషల్లీ సినిమా వాళ్ళని దూరంగా పెడతారు. ఎందుకో అర్థం కాదు. క్రిమినల్స్ని, బ్యాంక్ చీటర్స్ని, లోఫర్స్ని, లంగాగాళ్ళని, లుచ్చా వాళ్ళని, ఏంటి బ్యాంకులో డబ్బులు ఎగ్గొట్టిన వాళ్ళని, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళని, మొన్న ఎవరో నన్ను తీసుకెళ్ళి అమిత్ షా గారి దగ్గర జాయిన్ చేసింది కన్నా లక్ష్మణ్ గారు. ఆయన ఇప్పుడు ఎక్కడున్నాడో తెలియదు. ఏంటి అట్లాంటి వాళ్ళు, దే ఆర్ నాట్ ఫిట్ ఫర్ దిస్. నరేంద్ర మోడీ గారి యొక్క ఆశయంలోనో విజన్లోనో కూర్చొని వాళ్ళని మాత్రం ప్రిఫర్ చేయొద్దని చెప్తూ, అద్భుతమైనటువంటి టాలెంట్ పీపుల్ సినిమా ఫీల్డ్లో కూడా ఇప్పుడు హనుమాన్ వచ్చింది సినిమా. ఆ దర్శకుడు ఎంత భక్తి లేకపోతే అంత గొప్ప సినిమా తీస్తాడు. ఆ హీరో ఎంత ఇన్వాల్వ్ కాకపోతే హనుమాన్ మీద ఇచ్చేస్తాడు. ఇట్లాంటి యంగ్స్టర్స్ సినిమా వాళ్ళు, రచయితలు చాలా దైవం గురించి పాటుపడిన వాళ్ళు ఉన్నారండి అని 2 తెలుగు రాష్ట్ర అధ్యక్షులకి, కిషన్ రెడ్డి గారికి, పురంధరేశ్వర గారికి గుర్తించమని, మా ఇంపార్టెన్స్ చాలా ముఖ్యమని, సినిమా పరిశ్రమ చాలా ఇంపార్టెంట్ అని కూడా అండర్లైన్గా ఇద్దరికీ చెప్తూ, తర్వాత ఇంకా కరెక్ట్ చేసుకొని ఇంకా ముందుకెళ్తారని మనస్ఫూర్తిగా భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీరామ్.